యూట్యూబ్ ఫ్రీ కంటెంట్ అని పెద్ద మోసానికి సిద్ధమైండు మల్లేష్. ఇది ఎందుకు తెలుసా బ్రదర్? వాడు వ్యూవర్షిప్ను పెంచుకోవడానికి ఈ మోసం. నేను చెప్పినా కదా, వాళ్ళ అన్న వాడు దన్నుకున్నారు. శనార్థి తెలంగాణ యూట్యూబ్ ఛానల్ని తీసుకున్నాడు వాళ్ళ అన్న. క్యూ న్యూస్ ఛానల్ని వాళ్ళ అన్న తీసుకున్నాడు. ఆస్తిలో గొడవలు అయినాయి, తన్నుకున్నారు. మీకు ఇంకో అతిపెద్ద ఆశ్చర్యం ఏంటంటే, వీళ్ళ మేనల్లుడికి వీని దగ్గర అతిపెద్ద మోసం జరిగింది. మన ఛానల్కి తీసుకొచ్చినాం, ఇంటర్వ్యూ పెట్టినాం. చందు పటేల్ అని వీని మేనల్లుడు. వీని రోజు క్యారేస్తాడు వాళ్ళ అల్లుడు. ఇప్పుడు వీళ్ళ అన్న వీడిది అనుకున్నాడు కదా. ఇప్పుడు వాళ్ళ మేనల్లుడిని వాళ్ళ పెద్దన్న ఇదే క్యూ న్యూస్ ఛానల్కి వచ్చి వార్తలు చదవమని బతలాడుతాడట. మల్లిగాంతో నాకేం సంబంధం లేదు, నువ్వు నాకు అల్లునివి అవుతావు, నీకు వానికి గొడవ ఉండొచ్చు కానీ నాకు నీకేం గొడవ లేదు, వాడు దుర్మార్గుడు కావచ్చు కానీ నేను దుర్మార్గుని కాదు, రా మన ఛానల్ని నడిపించుకుందాం, క్యూ న్యూస్లో మనది క్యూ న్యూస్ మనదే, వంది కాదు, నువ్వు రా ఇక్కడికి వచ్చి పని చేయి అని ఇప్పుడు వాళ్ళ అల్లుని బతిలాడతాను అన్నట్టే అయిపోయింది కదా బతుకునేది. క్యూ న్యూస్లో నేను జీతగాను, క్యూ న్యూస్లో నేను జీతగాను అంటే ఆఖరికి జీతగానివే అయిపోయినావు. క్యూ న్యూస్లో నువ్వు అబద్ధం చెప్పినావు, ఆ అబద్ధం ఆఖరికి నిజం అయిపోయింది. వీడే అనుకుండి వాళ్ళ అన్నను ముందర పెట్టి క్యూ న్యూస్ వాళ్ళ అన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిండు. వాళ్ళ అన్న ఈడ్చి తంతాడని వీడు గుర్తుపట్టలేకపోయాడు. ఇంకా రేపో మాపో ఈ చందు పటేల్ పోయి అలా న్యూస్ చదువుతాడు. కాకపోతే చందు పటేల్ నీకు ఒక్కటే సూచన చేస్తాను, వాళ్ళ అన్నను కూడా నమ్మకును, వాడు కూడా అత్యంత దుర్మార్గుడు. సరే, ఒక మిత్రునిగా నీకు ఇచ్చే సలహాలు ఏంటంటే, మీరు మా మీద కుట్రలు చేసిన ఆ రోజు, మా మీద వీడియోలు చేసి మీ మీద అవినీతి చేసినామని, అక్రమాలకు పాల్పడ్డామని, ఒట్టిగానే మా వాయిస్ లేకుండా ఏదో వీడియో చేసి మనం సోషల్ మీడియాలో బ్లేమ్ చేయాలని మీరందరు కలిసి చేసిన కుట్రే అది. తీన్మార్ మల్లిగాడు అన్న, నువ్వు, మీరందరు కుట్ర చేసింది. అయినా కూడా ఓ రోజు నిన్ను తీసుకొచ్చిన ఈ బాధను మా ఛానల్ ద్వారా ఈ ప్రపంచానికి తెలవాలని, మల్లిగాడు చాలా అతిపెద్ద మోసగాడు అని తెలవాలని మీకు అవకాశం కల్పించను. ఈరోజు నువ్వు అక్కడికి మళ్ళీ పోతున్నావు అని తెలిసింది. సరే, పోతే పోయి పని చేసుకోండి, ప్రజా సమస్యలను వివరించండి, మల్లిగాని దుర్మార్గాన్ని ఎండగట్టండి. క్యూ న్యూస్కి పోయి మల్లిగాని దుర్మార్గాన్ని నువ్వు ఎండగట్టకపోతే ప్రజలు నిన్ను నమ్మరు, మళ్ళా నమ్మరు. ఎందుకంటే ఇది వీళ్ళు ఆడిస్తున్న డ్రామా కిందనే ప్రజలు చూస్తారు. ఇప్పుడు ఇన్ని రోజులు నువ్వు చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని ద్వారా రోజు మల్లిగాని మోసాలను ఎండగడతాను. మరి ఇక్కడ నుండి ఇప్పుడు మళ్ళీ క్యూ న్యూస్కి పోయి నువ్వు అక్కడ పని చేస్తున్నప్పుడు మల్లిగాడు మోసం చేసిన దాన్ని నువ్వు మాట్లాడకపోతే అంతో ఇంతో ఇప్పటిదాకా నువ్వు మల్లిగాని ఎదిరించిన సానుభూతి అంతా నీ మీద ఎగిరిపోతుంది. కాబట్టి మల్లిగాని అల్లుణ్ణి, మల్లిగాని పెద్దన్న క్యూ న్యూస్కి వచ్చి ఇక్కడ మనం పని చేసుకుందాం రా అని ఆహ్వానిస్తున్నాడట. మొత్తానికి క్యూ న్యూస్లు ఉండి క్యూ న్యూస్ జీతగాన్ని తన్ని తరిమేసింది. ఎంత పని అయ్యారా, నువ్వు అన్నది నిజమైపోయింది ఆఖరికి. క్యూ న్యూస్ జీతగాను అవును అన్నట్టు ఇది ఎవరిచ్చింది తెలుసా? ఈ వాచ్ నాకు క్యూ న్యూస్ ఛానల్ ఇచ్చింది. ఈ ₹1,00,000 వాచ్ నాకు క్యూ న్యూస్ ఛానల్ ఇచ్చింది అన్నావు. ఇప్పుడు ఈ వాచ్ అక్కడ పడేసి వచ్చినావా లేదా? మరి క్యూ న్యూస్ ఛానల్ ఇచ్చిన వాచ్ క్యూ న్యూస్ ఛానల్లో పడేయాలి కదా. ఈ సెల్ ఎంత, ఈ ఐఫోన్ ఎంత? ₹1,00,000. ఇది నాకు క్యూ న్యూస్ ఛానలే ఇచ్చింది అన్నావు. మరి క్యూ న్యూస్ ఛానల్ ఇచ్చిన ఐఫోన్ అక్కడనే పడేసినావా లేదా? కార్ అంటారా, ఆ ఇన్నోవా అంటారా, అది నాకు క్యూ న్యూస్ ఛానల్ ఇచ్చింది అన్నాను. మరి ఆ ఇన్నోవా క్యూ న్యూస్ ఛానల్కి ఇచ్చేసినావా లేదా? అట్లనే ఆ ఫార్చునర్ కూడా ఇచ్చేసినావా లేదా? అవన్నీ ఇచ్చేయాలి. మరి నువ్వు ఒక్కనివే బయటకు వస్తే ఎట్లా? నువ్వు జీతగాని వాడుకొని ఎలా కొడతారు ఎప్పుడైనా. కాబట్టి అవన్నీ ఆడ పడేసి వచ్చినావా లేదా? ఇక కోమటిరెడ్డి గారికి అయితే ఆస్తులు రాసి ఇచ్చినావు. ఇక ఆస్తుల పత్రం ఎక్కడున్నదో ఏందో కోమటిరెడ్డి గారా నిన్ను అడిగాడు, నువ్వా ఇయ్యవు. ఎంత నమ్మితీరా నీ ఉద్యోగులను, ప్రజలను ఎంత నమ్మించి బురుడి కొట్టించినవరా.